చానాళ్ళు తర్వాత నిహారిక కొణిదెల తీసుకొస్తున్న మరో డిఫరెంట్ మూవీ రాకాస. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ హారర్ కామెడీ మూవీకి మానస శర్మ డైరెక్టర్, ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిహారిక కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో టీజర్ లాంచ్ ఈవెంట్ వేడుకను నిర్వహించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాకాసలో నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మానస గారు అండ్ నిహారిక గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక లేడీ డైరెక్టర్, లేడీ ప్రొడ్యూసర్, యాజ్ ఎ లేడీ ఆర్టిస్ట్గా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. చాలా చాలా బాగుంటుంది సినిమా. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చూసి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందరూ ఏప్రిల్ 3 తప్పకుండా చూడండి. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ నుంచి ఎప్పుడో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో పింక్ ఎలిఫెంట్ ప్రొడక్షన్లో చేశాను. అప్పటి నుంచి మళ్ళీ తర్వాత చేయలేదు లేదమ్మా, మామూలు చెప్తున్నా. అంటే డేట్స్ లేక తర్వాత కొనుక్కున్నాను డేట్స్ తినంత. సో తర్వాత మళ్ళీ ఈ సినిమా ద్వారా అవకాశం ఇవ్వడం, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. థ్యాంక్స్ అలాట్. ఇలాగే నెక్స్ట్ సినిమా కూడా ఇవ్వాలి, మన బ్యానర్లో ఏం చేస్తున్నారు అన్ని సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు అప్పుడు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీలో రైటర్గా పరిచయం మానస శర్మ గారు, మా డైరెక్టర్. ఆవిడ మళ్ళీ నాకు మంచి క్యారెక్టర్ రాశారు, చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మీరు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్న దాని మీద రాసుకుంటూ నా క్యారెక్టర్ని బాగా రాశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్స్ అలాట్. అండ్ మా అనుదీప్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ గారి గురించి ఎంత చెప్పిన తక్కువే. మా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఒక మంచి సెన్సిబుల్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దొరికారు. అసలు మామూలు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. ఈ సాంగ్స్ వచ్చిన తర్వాత చూస్తారు మీరు, చాలా చాలా బాగున్నాయి సాంగ్స్. అండ్ మా సంగీత్ గారి గురించి చెప్పాలి. నేను అంటే డే 1 ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ డే యాక్షన్ చెప్పారు, ఒక కాంబినేషన్ సీను. ఈయన చూసి ఏంటి ఇంత టాలెంట్, ఏంటి టైమింగ్, ఏంటి ఎక్స్ప్రెషన్ అని నిజంగా షాక్ అయ్యానండి. నేను చాలామందికి చెప్పుకున్నా, తర్వాత మ్యాడ్లో చూశారు మీరు అందరూ. మోర్ 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 సక్సెస్ టు యూ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాలో స్త్రీ అలాగా ఈయన పిలవసలేదు, ప్రతి ఆడియన్ మళ్ళీ మళ్ళీ రా అనేలా ఉంటుంది అనమాట ఈ సినిమాలో. సో మీ అందరు లైక్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చి బాలు అనే క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారికి. అండ్ ఈ సినిమా పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. అండ్ వన్స్ అగైన్ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్తో మేము పార్ట్నర్ అయ్యి రాకాస చేయటం వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే నిహారిక హాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్ విత్ కమిటీ కుర్రోళ్ళు. ఈ సినిమా మా దగ్గరకు వచ్చినప్పుడు ఇట్ వాజ్ ఆనెస్ట్లీ అ బ్రెయిన్లెస్ డిసిజన్. 100% చేయాలి అని చెప్పి కలిసి చేశాము. చాలా మంచి థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. ది ఎంటైర్ టీమ్ హ్యాస్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్. మీరు టీజర్లో కూడా చూసుంటారు, క్వాలిటీ, హ్యూమర్ అంతా. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఏప్రిల్ 3 జస్ట్ లైక్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ హాయ్ అండి. ఎలా ఉంది టీజర్, బాగుందా? థ్యాంక్ యూ సో మచ్. టీజర్ ఎంత బాగుందో ఫిల్మ్ కూడా అంతే బాగుంటుంది. మంచి రైటింగ్కి, మంచి పర్ఫార్మెన్సెస్ అండ్ మంచి యాక్టర్స్ దొరికితే ఎలా ఉంటుందో, మంచి టెక్నీషియన్స్ ఎలా ఉంటుందో, దట్ ఈస్ రాకాస. అండ్ అలాగే మంచి ప్రొడ్యూసర్ కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ నిహారిక గారు ఫర్ ట్రస్ట్ మీ అగైన్. కమిటీ కుర్రోళ్ళ తర్వాత మళ్ళీ నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 4 మంచి పాటలు ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఎవ్రీ వీక్ ఒక మంచి పాట వస్తుంది మీ అందరికీ. సో ఈ మంత్ అంతా ఫుల్ హడావడి చేస్తున్నాం. 3 ఒకటి సినిమా తర్వాత రిలీజ్ చేస్తున్నాం, సారీ, ఒకటి ఫిల్మ్ తర్వాత రిలీజ్ చేస్తున్నాం. సో హోప్ మీ అందరికీ కంటెంట్ వస్తుంది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ వాచ్ ఇట్ ఆన్ 3rd of April. థ్యాంక్ యూ సో మచ్. టీజర్ సౌండ్ చేసింది కదా. థ్యాంక్ యూ సో మచ్. వీవ్ గాట్ అ గ్రేట్ టీమ్. నా కాస్ట్ క్రూ చాలా అంటే చాలా టాలెంటెడ్. అండ్ వీఆర్ వర్కింగ్ హార్డ్ ఫర్ ద మూవీ. అండ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని. ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ నిహారిక కొణిదెల గారు అండ్ హ్యార్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్. ఎక్కడో అగైన్ సారీ రిపీట్ చేస్తా, యూ ఆల్ నో వాట్ ఐమ్ గోనా సే. ఎక్కడో శ్రీకాకుళంలో పుట్టి చదువుకున్నాను. అండ్ ఐఎమ్ హియర్ యాజ్ ఎ డైరెక్టర్ నౌ, దట్ టు ఫర్ ఎ ఫీచర్ ఫిల్మ్. అండ్ ఐ ఓవ్ ఇట్ ఆల్ టు రుణపడి ఉంటాను నిహారిక గారికి. అండ్ ఇంకొక స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఈ మూవీకి ఆర్ నా కెరియర్కి అంటే ఇది సంగీత్ శోభన్. మీ అందరికీ you know him as a great performer. Kani behind the scenes, he is a director's dream. He is a great human being. He is my biggest strength. And Sangeet,
నీకోసం నేను ఇంకా 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 హార్డ్ వర్క్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మీట్ యూ ఆల్ ఆన్ April 3rd. థ్యాంక్ యూ గైస్. మాకు స్ట్రిక్ట్ ఆర్డర్స్ వచ్చాయండి ప్రొడ్యూసర్ నుంచి, ఎట్టి పరిస్థితులు 2 నిమిషాలకి ఎక్కువ మాడితే మైకు లాగేసుకుంటా ఉన్నారు. అందుకని నేను ఎక్కువ మాట్లాడను. ఈ ప్రాజెక్ట్ జరగడానికి అండ్ ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి దీస్ 2 women ఆర్ ది ఓన్లీ రీజన్ దట్ ఐఎమ్ హియర్. నేను ముందు లేనని, వీళ్ళు ముందుంటే నేను వెనకాల ఉన్నాను అంతే. ఐఎమ్ సో గ్లాడ్ దట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ టేకెన్ దిస్ ప్రాజెక్ట్ ఆన్ ద షోల్డర్స్. ఈవిడ ఎలాగైనా సరే సినిమాని ఆడియన్స్లోకి తీసుకెళ్ళాలి, పీపుల్ హ్యావ్ టు వాచ్ ఇట్, దే నీడ్ టు ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఈవిడ థియేటర్కి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఏదో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఇంటికి పట్టుకెళ్ళాలి, ఊరికే వచ్చారు డబ్బులు కట్టారు ఏదో నవ్వేసుకుని వెళ్ళారని కాకుండా చాలా కష్టపడ్డారండి. ఏ పాయింట్ ఆఫ్ టైంలో కూడా ఆడియన్స్ని గ్రాంటెడ్ తీసుకోలేదు. ఇది సరిపోదు బాబు, ఇంకా కావాలి 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 అని కష్టపడ్డారు ఈవిడ. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇంత హార్డ్ వర్కింగ్ వాళ్ళతో నేను ఇంకొంచెం హార్డ్ వర్క్ చేయడం కుదిరింది. మేబీ ఐ బికేమ్ 1% బెటర్ యాక్టర్ బికాస్ ఆఫ్ బోత్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ నాకు ఒక థ్యాంక్ యూ ప్రోగ్రామ్ ఉంటుందండి, ఒక లిస్ట్ వేసుకుని వస్తాను నేను, అదంతా మనం ప్రీ రిలీజ్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి మీరు టీజర్ చూసిన హీలో ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడితే మీకే బోర్ కొడుతుంది. Q&Aలో మీకు మంచి మ్యాటర్లు దొరికితే అప్పుడు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వచ్చినందుకు. మీడియా వాళ్ళు మనం వేసుకుందాం నెక్స్ట్. నేను పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ మేము రిలీజ్ చేసినా చిన్నది పెద్దది అని చూసుకోకుండా మీరు ఎప్పుడు సపోర్ట్ చేశారు. ఎందుకంటే మీరు ఐ థింక్ ఫ్రమ్ ద లాస్ట్ 10 years నా జర్నీ చూసినట్టు ఐ ఫీల్ లైక్ యూ గైజ్ సా మీ కింద పడడం, లేకపోతే కొంతమంది నాట్ అప్ టు ద మార్క్, లేకపోతే షీ డిడ్ వెరీ వెల్ అని. సో దట్స్ వై ఐ ఫీల్ లైక్ యువర్ అ ఫ్యామిలీ. నాకు ఈ థియేటర్ నిండినా చాలా హ్యాపీగా ఉండేది, నలుగురు వచ్చినా కూడా చాలా హ్యాపీగా ఉండేది. అట్లీస్ట్ ఆ నలుగురు హార్ట్ఫుల్గా చూసుంటారు మా రాకాస టీజర్. బట్ దిస్ మూవీ ఈజ్ సంథింగ్, అంటే మాకు అసలు ఎక్కువ టైం పట్టలేదు ఓకే చెప్పడానికి. మాన్సా వచ్చి నరేట్ చేసిన వెంటనే కమిటీ కుర్రోళ్ళు చాలా ఇట్స్ ఎ డిఫరెంట్ ఫిలిం. అంటే చాలా కంటెంట్ తోటి, లేకపోతే మిమ్మల్ని ఒక 15-20 years వెనక్కి తీసుకెళ్ళి ఒక నాస్టాలజిక్ సినిమా. ఎప్పుడు ఒక ఫిలిం ఎంటర్టైనింగ్గా ఉండాలి అనేది నా కాన్సెప్ట్, లేకపోతే నా మోటో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్కి. అది ఒక రకమైన ఎంటర్టైన్మెంట్ అంటే రాకాస ఇంకో లెవెల్ అయిన ఎంటర్టైన్మెంట్. ఐ రియలీ ప్రామిస్ దట్ నెక్స్ట్ ఎన్నైతే ప్రమోషన్స్ వస్తాయో మనుషులకు వెళ్ళి రాకాస అంటే చిరాకు వచ్చి ఏంటో చూసేద్దాం రా ఈ సినిమా అనేలాగా వీ విల్ మేక్ దట్ హ్యాపెన్. అండ్ థియేటర్కి వచ్చిన వాళ్ళు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. యూ విల్ రియలీ ఎంజాయ్ ద ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్ ఆన్ April 3rd. ఒక్కొక్కరికి థ్యాంక్స్ ఇప్పుడు చెప్పట్లేదు, మేము అందరం టీజర్ మీ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి అందరి తరపు నుంచి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్స్. అండ్